విశ్వామిత్రుని శాపము, బ్రహ్మ యొక్క శాపము. 3 శాపాలు ఉన్నాయి గాయత్రికి. నేను కెమిస్ట్రీ చదివాక ఉద్యోగంలో జాయిన్ అయ్యాక నాకు ఒక పెద్ద శాపం తగిలింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఒక చాలా పెద్ద శాపం తగిలింది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది మీరు బయట చెప్పరు కదా, బాగుండదు కదా. మాస్టర్కి శాపం తగిలింది అంటే నా మీద ఉన్న గౌరవం పోతుంది కదా. చెప్పకుండా ఉంటేనే మంచిదేమో. దాటించేదా? బయట వినిపెడుతుందా? సరే, ఇంకేం చేస్తాం. అదేంటంటే నేను టీజీపీఎస్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన మరుక్షణం నుంచి నాకు ఒక శాపం వచ్చింది. అదేంటంటే ఇంకో కాలేజీలో నువ్వు కెమిస్ట్రీ చెప్పకూడదు. రైటా తప్ప? అది చెప్పనిస్తారా? టీజీపీఎస్ కాలేజీలో నేను ఎంఎస్సీ పిహెచ్డీ చేశాక లెక్చరర్గా జాయిన్ అయ్యాను. లెక్చరర్గా జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఏం శాపం వచ్చింది? నువ్వు హిందూ కాలేజీలో చెప్పకూడదు. చెప్తే కుదరదు, చెప్పనివ్వరు, వాళ్ళు చెప్పనివ్వరు, నన్ను. అంటే శాపం అంటే అర్థం ఏంటి? శాపం అంటే అర్థమైంది ఏంటో. కానీ నాకు ఆ శాపం కావాలా అక్కర్లేదా? ఉద్యోగం లేదు నాకు, నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇష్టపడి జాయిన్ అయ్యానా, ఇష్టపడకుండా జాయిన్ అయ్యానా? మరి జాయిన్ అయిపోగానే శాపం వచ్చింది కదా. ఏం శాపం వచ్చింది? ఇంకో ఊరికి నేను కాలేజీ ఉన్నప్పుడు పర్మిషన్ లేకుండా వెధవ గొడవ. ఉద్యోగం కావాలి అనుకున్నా కానీ ఎంత గొడవలో చూడండి. అంటే శాపం అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? శాపం అంటే మీరు అనుకునేటట్టు చెడు కాదు. శాపం అంటే అర్థం ఏంటంటే ఒక మంచి పని మీరు చేయదలుచుకున్నప్పుడు సహజంగానే మీరు ఆ మంచి పనికి లొంగిపోతారు. ఆ మంచి పనికి లొంగి చేయాలి. అంచేత గాయత్రికి ఏంటి శాపం? విశ్వామిత్రుడి యొక్క శాపం. విశ్వామిత్రుడు అంటే అర్థం ఏంటి? ప్రపంచానికి మేలు కోరేవాడు. అంచేత నువ్వు గాయత్రి చేయగానే మొట్టమొదట ఏమవుతుంది అంటే దీనికి లొంగాలి. నువ్వు దేనికి లొంగాలి? నాకు లాభం కావాలి అంటే కుదరదు. ఎవరికి లాభం కావాలి? విశ్వామిత్రుడి లాభం. మన శాపమే కదా. చదవది నా లాభం కోసం నేను చేస్తున్నాను. కానీ ఇప్పుడు శాపం అంటే అర్థమైందా? శాపం అంటే అది నెగిటివ్ ఏం కాదు. అది ఒక మంచి పని చేయాలి అంటే ఆటోమేటిక్గా నువ్వు కొన్ని అవరోధాలకు గురవుతావు. అంచేత గాయత్రి యొక్క